ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళినా ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కువ సజెస్ట్ చేసేది ఐవీఎఫ్. అసలు ఈ ఐవీఎఫ్ అంటే ఏంటి? ఇది చాలా పెద్ద అపోహ. ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళిన వెంటనే ఐవీఎఫ్ చేసేస్తారు, లేకపోతే ఒక ఫర్టిలిటీ డాక్టర్ని కలిస్తే వెంటనే ఐవీఎఫ్ చేసేస్తారు అనేది ఒక పెద్ద అపోహ. ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. అంటే ఫర్టిలిటీ, రీప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ ఎండోక్రైనాలజీ ఈ ఫీల్డ్లో ఇన్ డెప్త్ చదువుకుని డిగ్రీ ఉన్న డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఓవరాల్గా ఒక కపుల్కి ఏం ప్రాబ్లం ఉంది అనేది ప్రాపర్గా టెస్ట్లు అవన్నీ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంది అని పిన్ పాయింటెడ్గా చూసుకొని వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అనేది డిసైడ్ చేస్తారు. సో ఆ ట్రీట్మెంట్స్లో సింపుల్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అవ్వచ్చు, లేదు జస్ట్ హార్మోనల్ కరెక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అంటే ఒక ఎగ్ పెరగడానికి ఒక టాబ్లెట్స్ ఇచ్చి ట్రై చేయమండము, లేదు అని అంటే ఇంకొంచెం పెద్ద ప్రాబ్లం ఉంటే ఏదైనా ఐయుఐ చేయడము, లేదు దానికి సరిపోదు అని అంటే అప్పుడు లాస్ట్ లెవెల్గా ఐవీఎఫ్ అనేది చెప్తారు. సో ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళంగానే అందరికీ ఐవీఎఫ్ చేస్తారు అనేది కాదు. ఒక 100 మంది పేషెంట్స్ వస్తే అందులో మహా అయితే 8 to 10 పేషెంట్స్కి మాత్రమే ఐవీఎఫ్ అవసరం పడుతుంది. మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న సింపుల్ ట్రీట్మెంట్స్తో కన్సీవ్